అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించుకోవాలి, ఇంకా కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి, ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీర ధరిస్తారు, అమ్మవారికి ఏ పువ్వులతో పూజించాలి, అమ్మవారికి నివేదించవలసినటువంటి నైవేద్యాలు ఏమిటి, ఏ మంత్రాలతో అమ్మవారిని స్తుతించాలి, ఈ నవరాత్రుల్లో మూల నక్షత్రం ఎప్పుడు వచ్చింది, సరస్వతీదేవి పూజ ఎప్పుడు చేయాలి, అక్షరాభ్యాసం సమయాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ 9 రోజులు అమ్మవారికి పూజించిన తరువాత 10వ రోజు అమ్మవారిని ఎలా కదపాలి, ఏ సమయంలో అమ్మవారికి ఉద్వాపన చెప్పాలి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తానండి. ఈ ఒక్క వీడియోలోనే మీకు కావాల్సిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే వీడియో చివరిలో మీరు మర్చిపోవచ్చు. అమ్మవారు శరన్నవరాత్రులలో 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున రాక్షసుని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తారు. అదే విజయదశమి, దానిని మనం దసరా పండుగగా జరుపుకుంటాము. అయితే అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి. మీకు అర్థమైనట్లు చెప్పాలి అంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. అదేవిధంగా శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. అయితే మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆయా అమ్మవార్ల అవతారాలు బట్టి మీరు ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గాదేవి అమ్మవారికి సంబంధించిన అవతారాలను తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ముందుగా ఈ 2024 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అంటే 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథితో ప్రారంభమవుతాయండి. 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథితో ముగుస్తాయి. మొత్తం 9 నవరాత్రులు, 10వ రోజు విజయదశమి. దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారిని పెట్టుకొని కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన చేస్తారు. కలశ స్థాపన సమయం ఉదయం 6:15 నుండి 7:22 వరకు ఉన్నదండి. ఈ సమయంలో కలశ స్థాపన చేసుకోవచ్చు. ఈ సమయానికి కుదరకపోతే మరలా అభిజిత్ ముహూర్తం ఉందండి. మధ్యాహ్నం 11:46 నుండి 12:47 వరకు ఉన్నదండి. ఈ సమయంలోనైనా మీరు చక్కగా కలశ స్థాపన చేసుకొని అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు. దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు అలంకరణ 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి, హస్త నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా మనకు దర్శనమిస్తారండి. ఈరోజు లేత గులాబీ రంగు చీరను అమ్మవారు ధరిస్తారండి. అమ్మవారిని ఎర్రని మందారాలతో, గులాబీ పూలతో, తుమ్మి పూలతో అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారిని బాల స్తోత్రాలతో, అష్టోత్తరాలతో, ఓం శ్రీ బాల త్రిపుర సుందరీదేవి నమః అనే మంత్రాలతో స్తుతి అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం, సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు ఎవరికైనా ముత్తైదుకు రవికల గుడ్డను అంటే బ్లౌజ్ పీస్ను దానం చేస్తే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారికి బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలండి. దేవి శరన్నవరాత్రులలో 2వ రోజు అలంకారం 2024 అక్టోబర్ 4 శుక్రవారం విదియ తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు నారింజ రంగు చీరను కానీ, కనకాంబరం రంగు చీరను కానీ ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులతో కానీ పూజించాలి. ఈరోజు అమ్మవారిని గాయత్రి మంత్రంతో కానీ, స్తోత్రాలు, కవచం లేదా ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రాలు చదువుకుంటూ అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల మంత్రశక్తి, తేజస్సు కలుగుతాయండి. ఈరోజు అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఎవరికైనా ఎర్రటి గాజులను దానం చేస్తే చాలా మంచిదండి.
దేవి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 5 శనివారం తదియ తిథి. ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు గంధం రంగు చీరలో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజించాలండి. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని కానీ గారెలను కానీ దద్దోజనాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణ అష్టకంతో కానీ ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అయినమ అనే మంత్రంతో కానీ అమ్మవారిని పూజించాలి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం ధనధాన్యాలు కలుగుతాయండి. ఈరోజు ఎవరికైనా లేని వాళ్ళకి అన్నదానం చేయాలండి. దేవి శరన్నవరాత్రుల్లో 4వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 6 ఆదివారం చవితి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని ఎర్రటి కలువ పువ్వులతో కానీ ఎర్రటి గులాబీ పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం చక్కెర బొంకలి పరమాన్నం. ఈరోజు అమ్మవారిని లలిత సహస్రనామాలతో కానీ ఓం శ్రీ లలిత త్రిపుర సుందరదేవి అనే నామంతో కానీ పూజిస్తే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి కలుగుతుందండి. ఈరోజు ఎవరికైనా లలిత సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిదండి. దేవి శరన్నవరాత్రుల్లో 5వ రోజు అలంకారం 2024 అక్టోబర్ 7 సోమవారం పంచమి తిథి అండి. అనురాధ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు పసుపు రంగు చీరను కానీ బంగారు రంగు చీరను కానీ ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని పసుపు పువ్వులతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి కట్టె పొంగల్ని కానీ చలిమిడిని కానీ వడపప్పుని కానీ నైవేద్యంగా నివేదించాలి. ఈరోజు అమ్మవారిని మహాచండీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ మంగళ చండికా స్తోత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ తొలుగుతుందండి. ఈరోజు స్వయంపాక దానం ఇవ్వాలండి, లేదా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇస్తే చాలా మంచిదండి. దేవి శరన్నవరాత్రులలో 6వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 8 మంగళవారం షష్ఠీ తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరను ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని తామర పూలతో కానీ తెల్లని కలువ పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారికి క్షీరాన్నం పూర్ణం బూరెలు రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించాలండి. ఈరోజు అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలు అష్టోత్తరాలతో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయిన నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన అఖండ ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతాయి. ఈరోజు ఎవరికైనా దక్షిణను లేదా డబ్బులను దానం ఇస్తే చాలా మంచిదండి. దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 9 బుధవారం సప్తమి తిథి అండి. ఈరోజు మూల నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా మనకి దర్శనమిస్తారండి. ఈ రోజున పిల్లల చేత సరస్వతి పూజ చేయిస్తే వాళ్ళకి మంచి విద్య అనేది లభిస్తుందండి. అలాగే ఈ రోజున చిన్నపిల్లల చేత అక్షరాభ్యాసం చేయిస్తారండి చాలామంది. అలాగే అక్షరాభ్యాసం చేయవలసిన శుభ సమయాలు వచ్చేసి ఉదయం 9:03 నుండి 9:27 వరకు, లేదా సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు అయితే అక్షరాభ్యాసం చేసుకోవచ్చండి. ఈ రోజున అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని తెల్లని పువ్వులు లేదా మారేడు దళాలతో అమ్మవారిని పూజించాలండి. ఈ రోజున సరస్వతీదేవికి దద్దోజనాన్ని కానీ పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించాలండి. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరాలతో కానీ ఓం శ్రీ సరస్వతీదేవి అనే నామంతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల పిల్లలకు మంచి విద్య ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు ఎవరికైనా పిల్లలకి పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిదండి. దేవి శరన్నవరాత్రులలో 8వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 10 గురువారం అష్టమి తిథి అండి. ఈ రోజున మనం దుర్గాష్టమిగా జరుపుకుంటాం. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో పూజించాలి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం పులగం కదంబం. ఈరోజు అమ్మవారిని దుర్గాదేవి స్తోత్రం
స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ ఓం ధూమ్ దుర్గాయై నమః అనే మంత్రంతో కానీ అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయం కలుగుతుందండి మనకి. అలాగే ఈరోజు ఎర్రటి చీరని దానం ఇస్తే చాలా మంచిదండి. దేవి శరన్నవరాత్రులలో 9వ రోజు అలంకరణ 2024 అక్టోబర్ 11 శుక్రవారం నవమి తిథి అండి. ఈ నవమి తిథి ఉన్న రోజున మనం మహర్నవమిగా జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని దేవిగా మనకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు కాఫీ రంగు చీరను కానీ నీలి రంగు చీరను కానీ ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని నల్ల కలువ పూలతో కానీ శంఖ పుష్పాలతో కానీ అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారికి పెట్టవలసినటువంటి నైవేద్యం చింతపండు పులిహోర, గారెలు, వడపప్పు, పానకం నివేదించాలండి. ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలతో కానీ ఓం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అయిన అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలండి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల ధైర్యం, విజయం కలుగుతాయండి. ఈరోజు బ్రాహ్మణులకి స్వయం పాక దానం ఇవ్వాలండి. 9వ రోజుతో దేవి శరన్నవరాత్రులు అనేవి పూర్తి అవుతాయండి. తర్వాత 10వ రోజు అలంకరణ. ఈరోజే ఆఖరి రోజు. ఈ రోజున మనం విజయదశమిగా జరుపుకుంటామండి. 2024 సంవత్సరం అక్టోబర్ 12 శనివారం దశమి తిథి విజయదశమిగా మనం జరుపుకుంటామండి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరిగా మనకు దర్శనమిస్తారండి. ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను ధరిస్తారండి. ఈరోజు అమ్మవారిని ఎర్రటి పువ్వులతో సుగంధభరితమైన పువ్వులతో అమ్మవారిని పూజించాలండి. ఈరోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాఖాన్నం మహానైవేద్యం. అంటే ఈ 9 రోజులు పెట్టిన నైవేద్యాలన్నీ కూడా ఈరోజు ఆఖరి రోజు మహానైవేద్యంగా సమర్పిస్తారండి. ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శక్తి, సౌభాగ్యం కలుగుతాయి. ఈరోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి అష్టకంతో కానీ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి అయిన నమః అనే మంత్రంతో కానీ అమ్మవారిని పూజించాలండి. ఈరోజు పూలమాలలను ఎవరికైనా దానం ఇస్తే చాలా మంచిదండి. ఈ విధంగా అమ్మవారు 10 రోజులు కూడా మనకి వివిధ అలంకారాల్లో దర్శనమైతే ఇస్తారండి. అయితే అమ్మవారిని ఏ రోజు కదపాలి, అమ్మవారికి ఏ రోజు ఉద్వాపన చెప్పాలి అంటే నవరాత్రులు 9 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 9వ రోజున మంగళవారం కానీ శుక్రవారం రాకున్నట్లయితే 9వ రోజున అమ్మవారికి కదిపేయవచ్చండి. కానీ మనకి ఈ సంవత్సరం 9వ రోజున శుక్రవారం వచ్చింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మవారికి శుక్రవారం రోజున కదపకూడదు. నెక్స్ట్ డే శనివారం 10వ రోజున మాత్రమే అమ్మవారికి ఉద్వాపన అనేది చెప్పాలి. కలశాన్ని ఈరోజే కదపాలి. అలాగే అఖండ దీపం పెట్టుకున్నవారు అఖండ దీపాన్ని కూడా ఈరోజే తీయాలండి. అమ్మవారి కలశాన్ని పూజాపీఠాన్ని కదపాల్సిన సమయం 2024 అక్టోబర్ 12 శనివారం. మీరు పూజ చేసుకున్న తర్వాత ఉదయం 11:15 నిమిషాల నుండి 11:48 లోపు అయితే అమ్మవారి పీఠాన్ని కదపవచ్చండి. సాయంత్రం ఒకవేళ కదపాలి అనుకుంటే 3:19 నుండి 5:11 లోపు అమ్మవారి పూజాపీఠాన్ని అయితే కదపవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో అంతా కూడా నాకు తయారు చేయడానికి చాలా టైం అయితే పట్టిందండి. నా కష్టానికి ఒక లైక్ అయితే ఇవ్వండి. వెంకట సిరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.